కాలం 46వ కీర్తనలోంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు మహాకృపను బట్టి మనం ఈ దినాల్లో ప్రతి రాత్రి కూడా లైవ్ ద్వారా ఏదైతే సిరీస్ మనం వింటున్నామో ఉదయకాలం కూడా ప్రభు ఆత్మ అవే మాట్లాడటం ద్వారా ఆయన మన పరిచర్యను వాక్యాన్ని స్థిరపరిచి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అందును బట్టి ప్రభుకి స్తోత్రములు. ఆ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను నిన్న మధ్యాహ్నం. ఎవరు నేను సాయంత్రం ఎవరు సమాధానం చెప్పకుండా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని. మనము యోధా వ్రాసిన పత్రికలో నుంచి 3 విషయాలు వింటున్నాం. మొదటిది కయీను చేసిన పాపం, రెండవది బిలాము చేసిన పాపం, మూడవది కోరహు చేసిన పాపం. ఈ దినాల్లో మనం కయీను కయీను పాపం దగ్గర మనము స్త్రీ సంతానం గురించి విన్నాం. రెండవది బిలాము పాపం దగ్గర అబ్రహాము సంతానం గురించి విన్నాం. మూడవదిగా కోరహు చేసిన తిరస్కారం దగ్గర దావీదు సంతానమైన క్రీస్తు గురించి మనం వింటున్నాం. నేను నిన్న ఆన్సర్లు లీక్ చేసిన వాళ్ళు తప్ప ఇంకెవరికైనా ఈ క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ అడుగుతున్నాను. ఎవరైనా చెప్పండి. ఈ దినాల్లో కోరహు తిరస్కారం అని చెప్పినప్పటి నుంచి వీడియో ఆన్ చేసుకోకుండా జాగ్రత్త పడుతున్న ఆ కోరహు బంధువులు ఎవరు? మన పరిచర్యలో రికార్డింగ్ ఉంచండి. ఆన్సర్ ఎవరైనా చెప్పండి. నాకు చాలా మంది ఆన్సర్లు పెట్టారు కానీ ఒక్కళ్ళు రైట్ ఆన్సర్ పెట్టలేదు. మళ్ళీ అడగనా? కోరహు తిరస్కారం గురించి మన వర్తమానం వింటున్న ఈ దినాల్లో ఉదయకాలం జూమ్ మీటింగ్ లో వీడియో ఆన్ చేసుకోకుండా జాయిన్ అవుతున్న కోరహు బంధువులు ఎవరు? ఈ రోజు వాళ్ళు వచ్చారు రాలేదు? పోనీ అదనే చెప్పండి ఆన్సర్. హార్ట్ బీట్ బాగా ఎక్కువ స్పీడ్ కొట్టుకుంటూ ఉంటది కొంతమందికి. పొరపాటు నీ దగ్గర నేనా అంటే అవును నువ్వు అన్నట్టే అంటాడు. ఎందుకు వచ్చిందిలే అని సైలెంట్ గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నేను ఎలాగో వీడియో ఆన్ చేసుకుంటున్నాను, నేను కాదేమోలే అనే ధైర్యం కొంతమందికి ఉంటది. రైట్. ఎవరో కాదు, వాళ్ళు కోరహ కుమారులే. ప్రతి ఉదయకాలం మనం కోరహ కుమారుల గురించి వింటున్నాం కదా. మీరు ద్వితీయ స్కందం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం రాత్రి కోరహ గురించి వింటున్నాం, ఉదయం కోరహ కుమారుల గురించి వింటున్నాం. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు నాకు తెలియదు ఈ అబ్జర్వేషన్. ప్రథమ స్కందం కరెక్ట్ గా కంప్లీట్ అయినప్పటికీ మనం బిలాము వ్యభిచారం అనేది అపవాది పాపం అని, దుర్నీతి అని, మరణకరమైన పాపం అని విన్నాం. కరెక్ట్ గా ద్వితీయ స్కందం స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ లైవ్ మెసేజెస్ లో కోరహు చేసిన తిరస్కారం గురించి, దావీదు సంతానమైన క్రీస్తు గురించి వింటున్నాం. కోరహు కుమారుల కీర్తనలు దావీదు కీర్తనల ప్రక్కనే వ్రాయబడటం అనేది చాలా విశేష అంశం అన్నమాట. ఎందుకంటే దావీదు ఆ ఇశ్రాయేలీలను పరిపాలించిన ఒక గొప్ప రాజు. ఆ రాజు ప్రక్కనే కోరహు కుమారులు ఉన్నారు. ఎవరి కోరహు కుమారులు అంటే, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఏ కోరహ అయితే మోషే మీద తిరుగుబాటు చేశాడో ఆ కోరహుతో పాటు ఆ రోజు చాలా మంది చనిపోయారు. మీరు సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదివితే కోరహు రూబేనీయుల్లో మరి దాతాను అభిరాములతో పాటు ఆ దినం మరి 250 మంది మరి మోషేకి ఎదురుగా లేచి వారు అందరూ చనిపోయారు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ తిరుగుబాటులో కోరహ కుమారులు సమ్మతించలేదు. అది బైబిల్లో చాలా ఆశ్చర్యకరమైన అంశం. కోరహు కుమారులు కోరహు చేసిన తిరస్కారంలో ఏకీభించలేదు. అందుకనే సంఖ్యాకాండంలో ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అయితే కోరహు కుమారులు చావలేదు అని వ్రాయబడింది. కోరహు చేసింది తిరస్కారమే అనటానికి ఆధారం ఎవరు? కోరహు కుమారులే. మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు మోషే మీద, యెహోరోను మీద, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ తరమంతా చనిపోయారు. కానీ
పుట్టిన పిల్లలు మాత్రం కనాను దేశంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళే వారి పితరుల తిరుగుబాటును, లేకపోతే వారి పితరుల తిరుగుబాటుకు ఆధారంగా ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో కూడా మనము దీన్ని గమనించుకుంటే, మన తల్లిదండ్రులు ఒకవేళ తిరుగుబాటు చేస్తున్నా ఆ తిరస్కారంలో మనం ఏకీభవించకపోతే మనకు దావీదుతో పాటు సమానమైన మరి అనుభవాలు, దావీదుతో పాటు కోరహ కుమారులు కీర్తనలు రాశారు. దావీదు ప్రథమ స్కందములో ఆఖరి కీర్తన రాసిన తర్వాత పరిశుద్ధాత్ముడు ద్వితీయ స్కందములో కోరహ కుమారుల దైవ ధ్యానాన్ని 42వ కీర్తన నుంచి ప్రారంభించాడు. కాబట్టి దావీదు సంతానంలో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇందులో ఎంతో తిరుగుబాటు చేసిన తరం ఉంది. దావీదు అభిషేకాన్ని ఎరుగక దావీదు ఇంటిలో ఉన్న మేకాలే దావీదును మరి ఎదిరించినట్లుగా, ఆమె మరి చావు దాకా కూడా మరి ఆమె గర్భము మూయబడినట్లుగా ఈ వివరాలు మనం చూస్తుంది. ఈ ఉదయకాలం మనం చదువుకున్న 46వ కీర్తన 46వ కీర్తన మరి ఆదిలాబాద్ ప్రశాంత్ ఆన్సర్ చెప్పాడు కానీ ఆన్సర్ కరెక్ట్ కాదని నేను చెప్పిన ఆన్సర్ ఆయనకి అసలు అర్థమే అవ్వలేదు. ఇప్పుడు కూడా మీకు ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. 46వ కీర్తనలో మనం చదువుకున్న ఈ కోరహ కుమారుల కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఈ కీర్తనలో ఏం చెప్పాడంటే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. శ్యామ్ జాయిన్ అవ్వలేదా? లేదండి. చెల్లి భువనేశ్వర్ గారు జాయిన్ అయ్యారండి. రైట్. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోచున్నది. రైట్ ప్రశాంత్, అర్థమైందా? ఇప్పుడు ఆన్సర్ అర్థమైందా? నేను చెప్పిన ఆన్సర్ చెప్పారు కదండి. వీడియో ఆఫ్ చేసావు. నేను చెప్పిన ఆన్సర్ అర్థమైందా? అర్థమైంది, చెప్పారు కదా. ఓకే, అర్థమైతే పర్లేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆన్సర్ రాలేదు అనుకోవద్దు. ఇప్పుడు వచ్చిన 3 చదువు ఒకసారి. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, 6వ వచనం చదువు. 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి. రైట్. 3వ వచనం చదువు. వాటి జలములు ఘోషించుచు. సరిగ్గా చదువు బాబు, తప్పు చదువుతున్నావు నువ్వు. కళ్ళజోడు పెట్టుకొని మళ్ళీ. వాటి జలములు ఘోషించుచు నురుగు 6వ కట్టినను, వచనం చదువు. జనములు ఘోషించుచున్నవి. రైట్. ఇప్పుడు మళ్ళీ 3 చదువు. జలములు జనములు అంటే కదండి. 3 చదువు, 2వ లైన్ చదువు. 3వ వచనం 2వ లైన్ చదువు. ఆ పొంగునకు పర్వతములు కదిలినను. రైట్. 6వ వచనం 2వ లైన్ చదువు. ఆయన తన కంఠధ్వని వినిపించగా. కాదు, రాజ్యములు కదులుచున్నవి వదిలేసావు. రాజ్యములు కదులుచున్నవి. రైట్. ఇప్పుడు చూడండి, ఈ 2 వచనాలు కంపేర్ చేయండి. జలములు అనే దగ్గర ఇక్కడ జనములు అని ఉంది, అక్కడ పర్వతములు అనే దగ్గర రాజ్యములు అని ఉంది. కాబట్టి ఇక్కడ మనము సముద్రం గురించి ఆలోచించినట్లయితే, సముద్రములో ఉన్న జలములు, ఆ జలములలో మరి మనకు ఈలోక జనములు కనిపిస్తున్నాయి, లేదా ఈలోక జనములు ఆ జలములకు పోలికగా ఉన్నాయన్నమాట. మరి ఈలోక జనములు ఎలా ఉంటారు? సరే, సముద్రంలో జలములు ఎలా ఉంటాయి? సముద్రంలో జలములు ఎలా ఉంటాయంటే, సముద్రములో జలములు నురుగు కడుతున్నాయి అన్నాడు. నురుగు కడుతున్నాయి. 2, సముద్రములో జలములు ఎలా ఉంటాయంటే పొంగుతున్నాయి అన్నాడు. పొంగుతున్నాయి.
చూడండి, నురుగు కట్టే జలములు, పొంగుతున్న జలములు. మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది భూమి మీద ఉన్న జనములకు సంబంధించిన అనుభవాలు అన్నమాట. కానీ దేవుడు ఏ పట్టణంలో అయితే నివసిస్తున్నాడో ఆ పట్టణానికి సంబంధించిన జలములు కూడా ఉన్నాయి. ఆ జలములు ఎలా ఉన్నాయి? 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు పొంగుతున్నాయని ఉందా? లేదు. నురుగు కడుతున్నాయని ఉందా? లేదు. అవి సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నాయి అని ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలండి. భూమి, దాని జనములు, సముద్రములో ఉన్న జలములు, పట్టణము, దానికి సంబంధించిన ప్రజలు, ఆ పట్టణాన్ని చుట్టూ లేదా పట్టణమును ఆ మరి సంతోషపరుస్తున్న, మందిరాన్ని సంతోషపరుస్తున్న నదిలోని జలాలకు పోలికగా ఉన్నాయి. నది అనగానే మనకు ఏదేనులో నది గుర్తొస్తుంది. నది అనగానే మనకి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో నది గుర్తొస్తుంది. ఈ 2 నదులు మనం గమనించినట్లయితే ఏదేనులో ఉన్న నది గాని, యెహెజ్కేలు 47లో ఉన్న నది గాని మనకు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అనే నదిని మనకు తెలియచేస్తున్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మ అని చెప్పిన ఆ సందర్భంలో ఏముందంటే 38వ వచనంలో కడుపులో నుండి జీవజల నదులు అన్నాడు. కాబట్టి ఈ జీవజల నదులు దేవుని పట్టణానికి చెందినవి. ఈ జీవజల నదులు పరిశుద్ధ మందిరానికి చెందిన జలములు అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఆ నివాస స్థలాన్ని ఏమన్నాడంటే దేవుని సంఘము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు అని చెప్తూ 16లో అన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. కాబట్టి దేవుని పట్టణం, దేవుని మందిరం, దానికి సంబంధించిన నది పరిశుద్ధాత్ముడైతే, భూమి, దాని మీద ఉన్న జనములు, దానికి సంబంధించిన జలములు సముద్రములో ఉండి అవి నురుగు కడుతున్నాయి, అవి పొంగుతున్నాయి. మాత్రమే కాదు, ఆ జలములు పర్వతములను ముంచుతున్నాయి. అంటే వాటి సంబంధితమైన రాజ్యాలన్నీ కదిలిపోతున్నాయి. కాబట్టి భూమి, దాని జనములు, దాని రాజ్యములు. రెండవది దేవుడు, ఆయన పట్టణము, ఆయన రాజ్యము. సో చాలా వ్యత్యాసం ఉంది. మనము ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం. సముద్రంలో ఉన్న జలముల వ్యక్తిత్వమా, లేదా దేవుని పట్టణాన్ని సంతోషపరుస్తున్న నదిలో ఉన్న జలముల వ్యక్తిత్వమా? మనదే వ్యక్తిత్వం? విచ్ పర్సనాలిటీ? మనకు ఏ లక్షణాలు ఉన్నాయి అనేది ఉదయకాలం ఆలోచన చేయాలి. నురుగు కడుతున్న జలములు, పొంగుతున్న జలములు అనే దగ్గర మనము యోదావు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం రండి. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడి ఉన్నది. రైట్, ఇక్కడ ఉన్నవారు చూడండి, అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు సముద్రపు అలలు అని చెప్పాడు. రెండవదిగా 8వ వచనం. ఈ 8వ వచనాన్ని మనం పేతురు 2వ పత్రికలో చదువుదాం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనంలో వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహిమలను లేదా మహాత్ములను దూషింప వెరువకి ఉన్నారు. సో ఫస్ట్ ప్రేయర్ చేసిన సుష్మా సిస్టర్ గారు ప్రార్థన చేస్తూ యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 9వ వచనాన్ని చెప్పారు. 9వ వచనంలో ఏముంది? 9వ వచనంలో మహాత్ములను దూషించుచూ ఉన్నారు అనే దానికి మరి వివరణ చెప్తూ ఏం చెప్పాడంటే 9వ వచనంలో, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు
మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి మోషే యొక్క శరీరాన్ని గురించి ఎవడు తర్కిస్తున్నాడు? అపవాది తర్కిస్తున్నాడు. మహాత్ములను దూషింప వెరువక ఎవరున్నారు? తెగువ గలవారు, స్వేచ్ఛాపరులు. కాబట్టి వీటిని ఏమందాం? సముద్రం యొక్క పొంగు అన్నమాట. సో మీరు చూడండి, మీరు ఏ వ్యక్తులు నమ్ముకున్నారో వాళ్ళు పొంగే వ్యక్తులు, నురుగు గ్రక్కే వ్యక్తులైతే మీరు సరైన ఆశ్రయాన్ని కలిగి లేరు. కానీ కోరహ కుమారుల ఆశ్రయం ఏంటి? మొదటి వచనం మళ్ళీ చదవండి. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నిజంగా మన ఆశ్రయం దేవుడు ఎటువంటి వాడు? ఆయన పొంగేవాడా? ఆయన నురుగు వెళ్ళగ్రొక్కేవాడా? ఖచ్చితంగా కాదు. ఆయన సముద్రంలోని జలముల వంటి వాడా? ఖచ్చితంగా కాదు. అలాంటి వాడైతే మరి ఆయనలో కూడా చంచలత్వం ఉంటది. కానీ మీరు 5వ వచనం చదవండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోతే గర్వం కాదు, వ్యూస్ పెరిగిపోతే అహంకారం కాదు, పరిచర్య విస్తరిస్తే పొగరు కాదు. అర్థమైందా? అలాగ వచ్చే వ్యక్తులతో మీరు సహవాసం చేస్తే వాళ్ళు మీకు ఆశ్రయంగా ఉంటే మీరు పాడైపోతారు. ఒకప్పుడు మన స్థానం ఏంటి? ఈరోజు దేవుడు మనల్ని ఎలా హెచ్చించాడు? అలా హెచ్చించినా కూడా నురుగు కట్టకూడదు, నురుగు కట్టకూడదు, పొంగకూడదు. సో అటువంటి వారు దేవుని యొక్క స్వభావం కలిగిన వారు. సో దైవ స్వభావం మనలో వాస్తవంగా ఉండాలి, ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి. కానీ శరీరాన్ని అనుసరించే వారిలో దైవ స్వభావం కనపడదు. పేతురు 2వ పత్రిక మొదటి అధ్యాయంలో రాసినట్లుగా అది లోకమందున్న భ్రష్టత్వం అన్నాడు. దాన్ని మీరు వాగ్దానాల మూలంగా తప్పించుకుంటే గానీ దైవ స్వభావంలో కనపడదు అన్నాడు. కాబట్టి ఆరంభంలో చాలా విధేయులుగా వినయులుగా కనపడేవారు కొన్ని స్టేజీలు ఎక్కిన తర్వాత వారిలో అహంకారం అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ అహంకారం ఎవరిలో వస్తుందో వారు మనకు ఆశ్రయంగా ఉండకూడదు, లేదా వారు మనకు నమ్ముకొనదగిన సహాయకులుగా ఉండకూడదు. ఎందుకంటే వారిలో పొంగు ఉంది, వారిలో నురుగు ఉంది. వారితో ఎవరైతే కలుస్తారో వారందరూ కూడా మరి వారిలాగా చలించుకుపోతారన్నమాట. అంటే చంచలత్వం లేని వారుగా ఉండరు. కానీ మీరు చూడండి, 2వ వచనం చదవండి. భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను అన్నాడు. భూమి మార్పు నొందినను కదండి. హెబ్రీ పత్రికలో ఏముంది? మొదటి అధ్యాయంలో ఇదే వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఇదే విషయం గురించి రాస్తూ అక్కడేం చెప్పాడు? 11వ వచనం నుండి మాట్లాడుతూ 12వ వచనంలో అన్నాడు, నీవు ఏకరీతిగానే ఉన్నావు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆత్మీయంగా మీరు ఎంత వర్ధిల్లినా మీరు ఏకరీతిగానే ఉండాలి. గర్వం అనేది మీలో కనపడకూడదు, రాకూడదు. అది వచ్చిందంటే మీరు సముద్రంలోని జలములే. మీరు పొంగుతున్నారు, మీరు నురుగు కడుతున్నారు. విషయం ఏంటంటే ఇలా ఉండేవారు ఎవ్వరు కూడా ఆశ్రయంగా ఎవరికి ఉండలేరు. ఎందుకంటే అటువంటి వారిని నమ్ముకున్న వారు ఖచ్చితంగా కదిలిపోతారు, ఆపత్కాలంలో కదిలిపోతారు. కానీ ఒక మంచి వ్యక్తితో సహవాసం చేయండి. మన పరిచయంలో ఒక మంచి వ్యక్తి ఎవరు చూడండి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరుస్తున్నట్లుగా అతడు ఒక దేవుని పట్టణంలాగా ఉంటాడు. ఆ పట్టణం చుట్టూ నది 4 కాలువలు మరి చీలిపోయి ఉన్నట్లుగా ఆ కాలువల మధ్యలో బ్రతుకుతూ ఉంటాడు అన్నమాట. మొదటి కీర్తనలో ఉంది కదా, ఏముంది? నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు అంట అతడు. అతనితో సహవాసం చేయండి. ఎందుకంటే అతనిలో పొంగు మీకు కనపడదు, అతనిలో నురుగు మీకు కనపడదు. అటువంటి వారిని సహవాసం చేసినప్పుడు వారు ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయమైన ప్రభువు వలె ఉంటారు. లేదంటే
మనం గమనించినట్లుగా మరి మారిపోతా ఉంటే వారిని మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా వారితో పాటు మునిగిపోతాం. రాత్రి నిన్న ఉదయకాలం మనం విన్నాం కదా, ప్రభువు ఒక స్థానానికి మనం పిలవాలి, ఆ స్థానానికి మనం రావాలి. అలా కాకుండా ఆ స్థానంలో ఉన్నవారిలాగా చేయి చూస్తే ఏమైద్ది? మీకు లోకంలో సామెత ఉంటది అనమాట, పులిని చూసి నక్క. అది చెప్తారు మీరు కదా, కానీ హెబ్రీ పత్రిక 11 ఏముంది తెలుసా? ఇశ్రాయేలీలు చేసినట్లు ఐగుప్తీయులు ఏం చేశారంట? చేయ చూచారంట. చేయి చూచినప్పుడు ఏమైంది? మునిగిపోయారు. మునిగిపోయారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా ఆ చేయ చూసి మునిగిపోయారు అనే మాట 29లో చూస్తాం. మన వాట్సాప్ గ్రూప్ లో ఈ జూమ్ లో జాయిన్ అవ్వని వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేస్తే మంచిదని నాకు అనిపిస్తుందని. హనుక్ గారు, ఈ పరిచర్లో వాక్యం విన్న వాళ్ళందరూ రిమూవ్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి మెసేజ్ చూస్తున్నారు. మనం ఈ అకౌంట్ డీటెయిల్స్ నిన్న సతీష్ అని పెట్టాడు మళ్ళీ. నిన్న మన పరిచర్లో ఒక సహోదరి, ఒక ఫ్యామిలీ ప్రభు చేత ప్రేరేపించబడి వాళ్ళ చెవిలీలు ఇచ్చారనమాట. బంగారపు చెవిలీలు. లాస్ట్ టైం కరీంనగర్ లో దేవుడు ఒక చెల్లిని ప్రేరేపిస్తే ఆ చెల్లి బంగారపు ఉంగరం వేసింది అనమాట. ఇప్పుడు మరి మన వాట్సాప్ గ్రూప్ లో ఎలాంటి చూసిన వాళ్ళు తెగించి అలాగ చేయి చూస్తే వాళ్ళు మునిగిపోతారు. అది అందుకని వాళ్ళు ఈ పరిచర్ని ఫాలో అవ్వలేదు అనుకోండి, అదిగో వాళ్ళు బంగారం ఎత్తున్నారు, మీరు ఈ పరిచర్లు ఏమి ఇవ్వట్లేదని ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు తొందరపడి ఏ బంగారం ఇచ్చారనుకోండి, ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ గోలైపోయిద్ది అనమాట. అది అందుకని అలాగ చేయి చూస్తారని చెప్తున్నాను. కొంతమంది యాక్ట్స్ ని యాక్టివిటీస్ చేసేస్తున్నారు. యాక్ట్స్ వేరు, యాక్టివిటీస్ వేరు. యాక్ట్స్ పరిశుద్ధాత్మలోంచి వస్తాయి. యాక్టివిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? పరిశుద్ధాత్ముడు పని చేయనప్పుడు అలాగూ మనం చేయి చూస్తాం. అలాగ చేయి చూడకూడదు. హైదరాబాద్ లో కాన్ఫరెన్స్ మనం బయట నుంచి ఎక్కడి నుంచో డబ్బులు కలెక్ట్ చేసి పరిచయం చేయలేదు. ఇందులో వాక్యం ద్వారా మేలు పొందిన వాళ్ళు అందరూ సహకరించి చేశారు. ఇప్పుడు మరి వాళ్ళు ఎంత చేస్తున్నారు, మీరు ఏం చేయట్లేదని ఎవరో రెచ్చగొట్టారు అనుకోండి మెసేజ్లు చూపించి, అప్పుడు వాళ్ళు కూడా ఎలా చేయి చూస్తే వాళ్ళు మునిగిపోతారు. అలా చేయి చూడొద్దు. ఎందుకంటే దేవుడు పిలిస్తే తప్ప ఆ స్థానానికి ఎవరు రాలేం. ఆ కుర్చీ దేవుడు ఇవ్వాలి. ఆ కుర్చీలో మనం కూర్చోకూడదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు నిన్ను ఆ కుర్చీ దిగమన్నప్పుడు నీకు అవమానం. అందుచేత ఏం చెప్పాడు? ఆ స్థానానికి ప్రభు తీసుకొచ్చినప్పుడు అక్కడికి రావాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అని ఎందుకు చెప్పాడంటే, అది స్వస్థ బుద్ధి మనకు ఉండాలన్నమాట. అర్థమైందా? జూమ్ మీటింగ్ లో వాక్యం వినకుండా, లైవ్ లో వర్తమానం వినకుండా, వాక్యాలు చదువుకోకుండా, ప్రార్థన చేయకుండా టైం అంతా వేస్ట్ చేసుకొని, బర్నబాస్ అన్న అంటే 2ంటికి పడుకుంటాడంట, 5ంటికి లేచిపోతాడంట, మనం కూడా ట్రై చేద్దాం అనుకోద్దు, మునిగిపోతాం. అట్లాగే చేయి చూడొద్దు. డాక్టర్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళాక ఏమైందిరా బాబు అని టెస్టులు చేస్తాడనమాట. అట్లా చేయి చూడొద్దు. మనం చేయి చూడాల్సింది ఏది? ఇశ్రాయేలీలు నమ్ముకున్న ఆశ్రయాన్ని మనం కూడా నమ్ముకోవాలి. అప్పుడు ప్రభు మనల్ని అలా నడిపిస్తాడంతే. ప్రభు మనల్ని నడిపించాలి తప్ప యాక్ట్స్ ని యాక్టివిటీస్ గా చేయకూడదు. అలాగూ చేయి చూస్తే మునిగిపోతాం, అప్పులు పాలైపోతాం. ఆడంబరాలకు పోవద్దు, ఆర్భాటాలకు పోవద్దు. ఎందుకంటే సువార్త ప్రకటించాలనే నిజంగా భారం ఉంటే మరి వాళ్ళు చేసినట్టే మనం చేయాలని ఏమి లేదు. ప్రభు మనకి ఎలాగూ నడిపింపిస్తే అలాగూ మనం సాగిపోవాలి. అనవసరమైన ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసేసి ఇబ్బందులు పడొద్దు అనమాట. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ వేయడానికి ఇక్కడ మన దగ్గర చాలా మంది ఉన్నారు. సో అలా మీరు కావాలితే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోండి. సో ఐగుప్తులు చేసినట్టు ఇశ్రాయేల్ చేయి చూడకూడదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. ఎందుకంటే దానివల్ల మరి మునిగిపోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, కదలని పట్టణం వలె ఎవరుంటున్నారు అబ్జర్వ్ చేయండి. కదలని పట్టణం వలె ఎవరుంటారు? కదలని పట్టణం వలె ఎవరుంటారంటే, సముద్రము లాంటి జలముల మధ్యలో ఉండేవారు కాదు. ఏదేను వనము ఏ నది మధ్యలో ఉందో ఆ వనంలో ఉండేవారు, లేకపోతే ఆ నది ప్రక్కన ఉండేవారు. మొదటి కీర్తనలో ఉండేవారు. యెహెజ్కేలు గ్రంథం 47లో ఉండేవారు. మాత్రమే కాదు, యోహాను సువార్త 7వ అధ్యాయం
39లో చెప్పినట్లుగా ఆ నదుల అనుభవంలో ఉండేవారు ఉంటారు. మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో చెప్పిన నది దగ్గర ఉన్నవారు ఉంటారు. ఇవన్నీ ఒకటే పోలికలు. ఈ నది ఏ నది? ఈ నది పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు అనే నది దగ్గర ఎవరైతే ఉంటారో వారికి పొంగు వస్తుందా? ఖచ్చితంగా రాదు. రైట్. ఇప్పుడు ఒక వచనం చదువుదాం. మనం చదువుకున్న 46వ కీర్తనలో ఏముందంటే 7వ వచనంలో యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు కదండి. యాకోబు అంటే మనకు అందరికి ఏం గుర్తొస్తుంది? యాకోబు అనగానే మీకు ఏం గుర్తొస్తుందో సంఖ్యాకాండంలో ఒక మంచి మాట ఉంది, చదవండి. యాకోబు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23 చదువుదాం. 23 చదవండి. 23 నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల నందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేళ్లకు తెలియజెప్పబడును. రైట్. యాకోబు అంటే మనకేం గుర్తొస్తుంది అంటే యాకోబు అంటే రెవల్యూషన్స్ అన్నమాట. యాకోబు అంటే ఏంటంటే బయలుపాటు. యాకోబు అంటే రెవల్యూషన్స్ అంతే. అందుకనే యాకోబు ఓట ఫిల్ చేయండి బ్లాంక్ లో. యాకోబు ఓట. సీనియర్స్ అన్న చెప్పండి, పోనీ జూనియర్స్ చెప్పట్లేదు. యాకోబు ఓట ఏమైంది? పొంగిపోరుతుంది. పొంగి పొర్లిద్దా? నీ దగ్గర జీవజలము రావాలిరా పొంగి. ఆ ఆశీర్వదించు. యాకోబు ఓట ఆశీర్వదించబడను. ఇంకా జీవజలంలో ఒకట. జీవజాలం నోట వద్దు, అవన్నీ వద్దు. కానీ మీరు ఒకసారి మీటింగ్ అయిపోయాక చదవండి. యాకోబు ఓట ప్రత్యేకించబడిద్దండి. యాకోబు ఓట ప్రత్యేకించబడిద్ది. మీలో ఎవరైతే మరి నదుల అనుభవంలో బ్రతుకుతున్నారో వాళ్ళకి దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఇస్తాడు, లేదా ప్రత్యక్షతల ద్వారా వాళ్ళని ప్రత్యేకపరుస్తాడు. ఈ ప్రపంచంలో మనల్ని ప్రభు ప్రత్యేకించేది ఎలాగో, ఇప్పుడున్న సమాజంలో మనల్ని ప్రభు ప్రత్యేకించేది ఎలాగో ఆయన తన ప్రత్యక్షతల్లోనికి పిలవటం ద్వారా. సో మీరు గమనించండి, యాకోబు యొక్క ఓట ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు దేవుని కార్యములు తెలియజేయబడతాయి. దేవుని కార్యాలు కాపీ కొట్టేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కార్యాలు రివల్యూషన్ గా పొందుకొని చేసేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు ఏమన్నారు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అది మాత్రమే చేస్తాడు. ఎక్కడుంది ఈ మాట? యోహాను సువార్త 5వ అధ్యాయం వచనం 20. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయువాటి నెలను ఆయనకు అగ్గపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయన అగుపరచును. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు కార్యాలను అగుపరుస్తాడు. యాకోబు అంటే అర్థమైందంటే, యాకోబు ఓట అంటే అర్థమైందంటే రెవల్యూషన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, సముద్ర జలముల్లో పొంగుంది, సముద్ర జలముల్లో నురుగుంది. సముద్ర జలములు భూమి మీద ఉన్న జనములను సూచిస్తున్నాయి. సముద్ర జలములు భూమి మీద ఉన్న జనములను, ఆ రాజ్యములను కదిలించేస్తున్నాయి, వాటిని ముంచేస్తున్నాయి. ఎవరైతే పొంగుతారో, ఎవరైతే నురుగు కడతారో వాళ్ళే మునిగిపోతారు ఫైనల్ గా. కానీ నురుగు కాదు, పొంగు కాదు, ఈ రెండు అనుభవాలు లేనివారు మునిగిపోరు. వారి అనుభవం ఎలా ఉంటదంటే వారికి ప్రభువే కార్యాలను బయలుపరుస్తాడు. కానీ మీరు చదవండి, మీరు నిజంగా యాకోబు దేవుని ఆశ్రయాన్ని పొందుతున్న వారైతే మీరు మంత్రం జోలికి వెళ్ళరు, శకునం జోలికి వెళ్ళరు. మంత్రం జోలికి శకునం జోలికి వెళ్ళేది కార్యక్రమాల బ్యాచ్ వాళ్ళు వెళ్తారు, కార్యాల బ్యాచ్ వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ డేట్ని పెట్టాలి, లేకపోతే ఏ సమయాన్ని పెట్టాలి అనేది ఆత్మ ప్రభు బయలుపరుస్తాడు. ఆ టైం తెలియని వాళ్ళే వెళ్తారు వాళ్ళ దగ్గరికి, వెళ్ళి ఏది మంచి రోజు, ఏది చేయాలని అడుగుతారు. కానీ యాకోబులో మంత్రం లేదు, శకునం లేదు. కానీ ఆయా కాలములు యందు దేవుని కార్యాలు, ఏ కాలంలో ఏ కార్యం చేయాలో ఆత్మే చెప్తాడు. కాబట్టి కార్యాలు మనం ఏ కాలంలో చేయాలో మనకు అర్థమైద్ది. యేసు ప్రభు చెప్పినట్లుగా మీరు చెప్పండి, తండ్రి కుమారుని ప్రేమించు తాను చేయి వాటిని ఆయనకు అగుపరుస్తున్నాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును 19 వచ్చును, అదే కాని తనంతటి తాను ఏది చేయనేరడు. దేవునికి స్తోత్రం. మీరు గురువారం రాజమండ్రిలో బైబిల్ స్టడీ ఎందుకు పెట్టారు? సో తండ్రి చూపించాడు, అది మనం చేయాలి.
శుక్రవారం ఉదయకాలం దండగారులు ఎందుకు బైబిల్ క్లాస్ పెట్టారు? జూమ్ మీటింగ్ మార్నింగ్ మీరు ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళు జూమ్ మీటింగ్ పెడుతున్నారని మనం పెట్టామనకూడదు. అదే పులిని చూసి నక్క వాతలేసుకోవటం అంటే. అట్లా చేయకూడదు. మనకంటూ ఓన్ రెవల్యూషన్ రావాలి. వచ్చేదాకా కనిపెట్టాలి. వచ్చిన తర్వాత మనం చేయాలి. అలా చేసింది మాత్రమే సఫలమైతది. మిగిలినయన్నీ మధ్యలో ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? ఎందుకు ఆగిపోతాయంటే మీరు తిమోతికి రాసిన రెండో పత్రిక చదవండి. తిమోతికి రాసిన రెండో పత్రికలో 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు 9వ వచనంలో? అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికి తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అనుంది. మోషేని ఎదిరించిన ఎన్నే ఎంబ్రే అనేవారు మోషే చేసినట్టే చేద్దామని చెప్పి ట్రై చేసినప్పుడు వారి అవివేకం తేటపడింది. అప్పుడు ఏం చేస్తారు? ఇక ముందుకు సాగరు అంతే. నేను చెప్పే కదా, స్వేచ్ఛాపరులైపోయి ఒకరి కింద మనం ఉండేదేంటి, మనమే సొంతంగా చేసేద్దామంటే నిజంగా దేవుడు నీకు ఆ రెవల్యూషన్ ఇస్తే చెయ్యి, నిలబడుతుంది. అలా కాకుండా కావాలని ఎచ్చులకు పోతే ఏమైద్ది? నీ అవివేకం తేటపడుతుంది. సైలెంట్ గా ఎవరు వినట్లేదని చెప్పి అందరినీ కలిపి తిట్టేసి వాళ్ళ డబ్బులు ఇన్ని ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ అమ్మాయి ఏమో గోల్డ్ ఇచ్చింది, ఆ అమ్మాయి ఏమో బంగారు ఉంగరం ఇచ్చింది. ఆ భీమవరంలో ఉన్న ఒక ఫ్యామిలీ ఏమో వెండి సామాన్లన్నీ తెచ్చిచ్చారు. ఒకళ్ళేమో తమ ఆస్తులను అప్పగించి ఇంత అమ్మారు, ఇంత ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఏ మీకు మేమేం తక్కువ చేసాం? మీకు బుద్ధి లేదా? మీకు జ్ఞానం లేదా? అని నువ్వు తిట్టొద్దు. ఎందుకంటే వారి అవివేకం ఎలా తేటపడిందో మీ అవివేకం కూడా తేటపడింది. మీరు ఇక ముందుకు సాగరన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా మనకు బయలుపరచబడిని చేయని ఏ కార్యంలోనికి వెళ్ళొద్దు. నా దగ్గర ఒక సేవకుడు చాలా యథార్థంగా ఒక సంగతి ఒప్పుకున్నాడు. ఏంటంటే మీరు ప్రతిరోజు మీటింగ్ ఎక్కడో చోట పెట్టేస్తున్నారని నేను పెట్టేశాను బ్రదర్ అన్నాడు. మీరు ప్రతిరోజు ఏదో మీటింగ్ పెట్టేస్తున్నారని నేను పెట్టేశాను. ఈ తిరుగుడులో నేను బైబిల్ చదవటమే మానేశాను. జనాల మీద విసుకొచ్చేసింది. వాళ్ళు అంత ఆసక్తిగా వచ్చేవారు కాదు. నాకు విసుకొచ్చేసేది అని చెప్పారు. సో నీకు ఏది దేవుడు బయలుపరుస్తున్నాడు? అసలు దేవుడు నీకు బయలుపరుస్తాడా? ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఎందుకు బయలుపరుస్తాడంటే నువ్వు ఒక పట్టణం, నీ చుట్టూ ఉన్నది సముద్రం కాకూడదు. నిన్ను ముఖస్తుతి చేసేవాళ్ళు నీ చుట్టూ ఉండకూడదు. నీ వల్ల ఎందుకు కాదు, నువ్వు స్టార్ట్ చేయి, మేమందరం నీ వెనకాల వస్తామంటారు అంతే. నువ్వు ముందుకెళ్ళాక అందరూ వదిలేస్తారు. వాళ్ళ మీద కోపపడటానికి ఏముండదు. ఎందుకంటే ఎవడు ఫోన్ ఎత్తడు తర్వాత నీ ఫోన్. ఇలాగూ చాలా మందిని దేవుడు చెదరగొట్టాడు. ఎక్కడి నుంచి? ఆదికాండం 11 నుండే చెదరగొట్టాడు. ఆదికాండం 11 నుండే ప్రభు చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టాడంటే ఇవన్నీ కూడా స్వకీయ మహిమ కొరకు జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుని మహిమను వెతికి జరగట్లేదు. ఇవన్నీ స్వకీయ మహిమను వెతికి జరుగుతున్నాయి అన్నమాట. సో అలా జరగకూడదు. అర్థమైంది మీకు? స్వకీయ మహిమను వెతికి ఏది మనం వెంటాడకూడదు. ఎందుకంటే వాటిని ప్రభువే చెదరగొడతాడు. అసలు వాళ్ళని ప్రభువే చెదరగొడతాడు. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేని ఎదిరించి మేము వెళ్ళిపోతాం, మేము సాగిపోతాం అని సాగిపోయినప్పుడు దేవుడు వారి అవివేకాన్ని బయటకు తీసుకొని వచ్చాడు అనమాట. సో వినండి, నిజంగా మోషే అహరోన్ల మీద ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఛాలెంజ్ మోషే ఇచ్చి, సరే 6 లక్షల మందిని మీరు నడిపిస్తానంటున్నారు, నడిపించండి, నేను సైలెంట్గా ఉంటానంటే నడిపించగలరా? అంటే మోషే తెంగరోళ్ళగా కనపడుతున్నాడు ఏంటి? మోషేని ఎదిరించి పడేస్తున్నారు. మోషేను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ నోటి మాంద్యము గల మోషే 6 లక్షల మందిని ఐగుప్తు దేశంలోంచి నడిపించినప్పుడు అసలు ఆయన లీడర్షిప్ గురించి ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయంలో ప్రభు ఏం మాట్లాడాడంటే 10వ వచనంలో ఐగుప్తు దేశంలో అతని సేవకులకు ఫరోకు మరి ఏ సూచక్రియ మహత్కార్యాలు చేయడానికి యెహోవా అతను పంపెనో ఆ మహాభయంకర కార్యముల విషయంలో యెహోవాను ముఖాముఖి ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టలేదని ప్రభువే చెప్పాడు. కానీ ఆ మోషేని ఎవరు ఆడిస్తున్నారు? ఆ మోషేతో ఎవరు గేమ్స్ ఆడుతున్నారంటే వాళ్ళు మోషేని ఎదిరించి ముందుకు సాగిపోయి కనానీయుల చేతికి దొరికిపోయిన వ్యక్తులు అన్నమాట. ఈరోజు గర్వించి మూర్ఖించి ముందుకు సాగుతున్న వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళి దెబ్బలు తింటున్నారు అన్నమాట. ముందుకెళ్ళి వాళ్ళందరూ హోర్మా చేతిలో పడిపోయారు, నిర్మూలమైపోయారు వాళ్ళు. ఇక వాళ్ళని ప్రజలు మర్చిపోయారు. ఇందాక సహోదరి ప్రార్థన చేస్తూ చెప్తుంది, ప్రభువా మాకు అది గుర్తుండకూడదు, అది మేము మర్చిపోవాలని. నిజంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను,
మరుగుపడేవి కొన్ని మరుగుపడతాయి, జ్ఞాపకానికి రావు. ఎందుకు మనం మరుపులోనికి వెళ్ళిపోతామంటే, మనం ఫెయిల్ అయిపోవటం ప్రజలు క్లియర్ గా చూస్తారు. ఐగుప్తీయులు అలాగ చేయి చూచి మునిగిపోయినప్పుడు ఎంతమంది మునిగిపోయారు ఆ రోజు? 600 శ్రేష్ఠ రథములు మునిగిపోయినాయండి. 600 రథాల మీద ఫరో ఎవరిని తీసుకొని వచ్చాడని ఉంది నిర్గమాకాండం 14 అధ్యాయంలో. 600 రథముల మీద, మరి 7వ వచనంలో మీరు చదివితే, అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని వచ్చాడు. ఒక్కడన్నా బుద్ధి చెప్పాలి కదా, రే నువ్వు చేస్తున్న ప్రయత్నం సఫలమైతే 600 రథాలు బతుకుతాయి, లేదా 600 రథముల మీద ఉన్న అధికారులు బ్రతుకుతారు. ఒక్కసారి కానీ ఇది ఫెయిల్ అయితే ఈ ప్రాజెక్టు మొత్తం అధిపతులందరూ చచ్చిపోతారు, నువ్వు కూడా చచ్చిపోతావు అని చెప్పాలి. చెప్పారా? ఎవరో చెప్పలేదు. నేను మొన్న కూడా అదే చెప్పా. ఈ ఫ్లైట్ లో ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్లే. ఎందుకంటే వాళ్ళు లండన్కి వెళ్తున్నారు, బ్రిటిష్ దేశానికి వెళ్తున్నారు, ఇంగ్లాండ్కి వెళ్తున్నారు. వాళ్ళు చాలా ధనవంతులు, కుబేర్లు వెళ్తున్నారు. అందులో ఆ ప్రమాదంలో వారు చనిపోయారు. కానీ ఇక్కడ 600 అధికారులను తీసుకొని వెళ్ళిపోయాడు, వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి ఏమంటాడు 5వ వచనంలో, మనం ఎందుకు ఎలాగూ చేసితిమి అంటాడు. మీరు చెప్పండి, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు ఫరో? ఎన్ని దెబ్బలు తిన్న బుద్ధి రానోళ్ళు ఉండరా? దెబ్బ మీద దెబ్బ తగులుతున్న బుద్ధి రానోడు ఫరో అండి. ఆఖరికి సచ్చేదాకా అడిగి రాలేదు బుద్ధి. వాడు చచ్చిపోయాడు. వాడితో పాటు 600 రథాలు చక్రాలు ఊడిపోయినాయి, 600 శ్రేష్ఠ రథాలు పాడైపోయినాయి. ఇంకా చెప్పాలంటే అధిపతులందరూ పాడైపోయారు. ఇంత తీవ్రమైన నష్టంలోనికి రావద్దు దయచేసి. ఎందుకంటే దేవుని ఏర్పాటుకు విరోధంగా లేచి ఎవ్వడం ముందుకు సాగలేడు. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తాను. నేను ఈ తలంపు ఎక్కడ చెప్పానంటే నల్లజర్లో చెప్పాను. ఈ వారంలో ఈ థాట్ నేను నల్లజర్లో చెప్పాను. ఇశ్రాయేలీలు వెనకాల ఎవరున్నారు చెప్పండి? ఆ రోజు మీటింగ్ అయ్యాక మన సహోదరులతో మాట్లాడితే ఈ వర్తమానం మళ్ళీ చెప్పాను. ఇశ్రాయేలీలు వెనకాల ఎవరున్నారు? ఉం? ఫరో సైడ్. మరో సైన్యం. వెరీ గుడ్. చెప్పండి, ఇశ్రాయేలీలు వెనకాల ఎవరున్నారు? జీవం గల దేవుడు. జీవం గల దేవుడు. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్పండి, ఇశ్రాయేల్ వెనకాల ఎవరున్నారు? మేఘస్తంభం. ఎస్. ఇశ్రాయేలీలు వెనుక శత్రువులు కాదు, సూచక్రియలు ఉన్నాయి. మేఘస్తంభం, అగ్నిస్తంభం అంటే అర్థం ఏంటి? వెనువెంట జరుగుతూ వస్తున్న సూచనలే చూడండి, కానీ శత్రువులు చూడొద్దు. మీరు వెనకాల తరుముతున్న ఫరో సైన్యాన్ని చూడొద్దు. మీరు వెళ్తున్నప్పుడు ఈ ప్రయాణం కరెక్టా కాదా అనటానికి మిమ్మల్ని వెంబడిస్తున్న సూచనలు గమనించుకోవాలి. సూచనలు చూసి ధైర్యంగా ఉండాలి. ఎస్, మేఘం చూసామంటే అర్థం ఏంటి? మన వెనకాల ఒక సూచన ఉంది, కాబట్టి మనం చేసే ప్రయాణం సఫలమైతుంది. ఆదికాండం 24:48 ఖచ్చితంగా దేవుడు ఈ కార్యాన్ని స్థిరపరుస్తాడు. అంతే. లేదంటే నీతో పాటు 600 రథాలు మునిగిపోతాయి, ఇంత తీవ్రమైన నష్టం తీసుకొని వస్తాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ ద సైన్స్ దట్ ఆర్ ఫాలోయింగ్ అస్. మనల్ని ఫాలో అవుతుంది ఫరో సైన్యం కాదు, వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలు. నేను మనం చెప్పే కదా, ఈ మెసేజ్ అవగానే ఆ రోజు ఆర్మీ గురించి చెప్తున్నా. తమ్ముడికి ఆర్మీలో ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు వచ్చిందని అదే మీటింగ్ లో రాగానే పక్కన ఉన్న సహోదరుడు చూపించాడంటే, ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది చూడని చూపించాడంట. సో అట్లా ఏదో ఒక సూచన ఉంటది, ఏదో ఒక సూచన మనల్ని వెంబడిస్తుంది. ఆ సూచన చూడాలి. నిన్న 2 సహోదరులు మెసేజ్ పెట్టారనమాట. ఒక సహోదరుడు హైదరాబాద్ నుండి, అన్నా ఈ జూన్ నెలలో నాకు ప్రమోషన్ రాబోతుందని. ఇంకో సహోదరుడు జగన్నాథపురంలో ఉండి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి నిన్న ప్రమోషన్ యాక్టివేట్ అయింది. అంటే ప్రమోషన్ కి డోర్ ఓపెన్ అయింది, అది త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పాడు. ఇది సెకండ్ ప్రమోషన్ అబ్బాయికి. అంటే ఇప్పుడు మీరు వరుస పెట్టి చెప్పండి, హైదరాబాద్ మీటింగ్లు అయ్యాక ఎంతమందికి ప్రమోషన్లు వచ్చినాయి వరుసగా చెప్పండి. మీరు లెక్క పెడితే మీకు అర్థమైంది. వీటిని గమనించుకోవాలి, మన వెనువెంట జరుగుతూ వచ్చిన సూచనలు. నేను ఇలా చెప్తాను, అసలు మనకి జాబులు వచ్చిన ప్రమోషన్లు కాదు, రెవల్యూషన్లు వచ్చిన ప్రమోషన్ ఎంత గొప్పది. అప్పుడు మన ధ్యానాలు హైదరాబాద్ మీటింగ్స్ ముందు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి.
ఏ అభిషేకంలోనికి ప్రభు మనం తీసుకొచ్చాడు. సో ఇది మనం గమనించుకోవాలి తప్ప ఇశ్రాయేలీలు చేయి చూసేటట్లు ఐగుప్తులు చేయి చూడటానికి లేదు. ఎందుకంటే ఐగుప్తులను ఆవరించింది ఎర్ర సముద్రం, ఇశ్రాయేలీలను ఆవరించింది పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు అనే నది వారి చుట్టూ ఉంది. కాబట్టి పొంగే సముద్రం, నురుగు వెళ్ళగ్రొక్కే సముద్రం, పర్వతాలను మునిగిపోయేటట్టు చేసే సముద్రం ఐగుప్తీయులకు చెందింది. అయితే పరిశుద్ధాత్ముడు ఆయన కార్యములు యాకోబు వంశస్థులకు ఆయా కాలములు యందు బయలుపరచబడే ఆయన నదులు, ఆయన కాలువలు ఇశ్రాయేల్ చుట్టూ ఆవరించి ఉన్నాయి. అందుకనే మీరు చూడండి, ఇశ్రాయేలీలు ఎక్కడ దిగారు? నిర్గమాకాండం 15:27 వీళ్ళు ఎక్కడ దిగారంటే నీటి ఏలు. బొగ్గల దగ్గర దిగారు. కానీ ఐగుప్తీయులు ఎక్కడ తేలేరు? 14:29 మీరు చదివితే చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరం చూశారంట. 30వ వచనం. సముద్ర తీరాన్ని ఏముంటది చెప్పండి? సముద్ర తీరాన్ని మనకి ఏం కనపడుతుంది ఇసుక తిప్పలం. అనా? సముద్ర తీరానికి ఏం కొట్టుకొచ్చిద్ది? నురుగన్నా నురుగు. ఆ నురుగే వీళ్ళ ఐగుప్తీయులు. ఆ నురుగే ఐగుప్తీయులు అన్నమాట. సముద్ర తీరాన్న ఐగుప్తీయులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నీటి బొగ్గల దగ్గర ఇశ్రాయేలీలు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు నీటి బొగ్గల దగ్గర ఉందురుగాక. మనం నీటి బొగ్గల దగ్గర ఉండాలి. సముద్రంలో నీరు చూసి అయ్యో బాబు ఇంతమంది జలములా అనుకోదు. ఆ జలములు ఘోషిస్తున్నాయి, ఆ జనములు ఘోషిస్తున్నారు. ఘోషించే జలములు కాదు. గోలలో ఏమీ లేదు 2, చెప్పండి. కేకల్లో ఏమీ లేదు 3, చెప్పండి. అరుపుల్లో ఏమీ లేదు. ఘోషలో విషయం లేదు, అంత పిలుపులోనే ఉంది. పరిశుద్ధాత్ముడు వారిని పిలిచాడు, పరిశుద్ధాత్ముడు వారిని ప్రత్యేకించాడు, పరిశుద్ధాత్ముడు వారిని పంపాడు. ఈ 3 విషయాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకించండి. తర్వాత వచనం, పరిశుద్ధాత్మ చేత వారు పంపబడ్డారు. కాబట్టి నదిలో నుండి మెల్లని స్వరం వస్తుంది, సముద్రంలో నుంచి ఘోష వస్తుంది. ఘోష వస్తే చిన్నదేమైంది? ఘోష వస్తే చిన్నదేమైంది? ఏం కాలేదు, అట్లనే పడుకొని ఉంది. కానీ నదిలో నుంచి వచ్చిన స్వరానికి ఆ చిన్నది లేచింది. ఘోషకు సమూయేలు ఏమయ్యాడు? ఇశ్రాయేలీలు ఏమయ్యారు? ఫిలిస్తీన్ల దగ్గర ఓడిపోయారు. కానీ నదిలోంచి వచ్చిన స్వరానికి సమూయేలు ఏం చేశాడు? లేచాడు, ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. 3, ఘోషకు గొలియాతు ఏమయ్యాడు? ఘోషకు గొలియాతు భయపడలేదు. కానీ స్వరానికి 5 రాళ్లలో ఒక్క తలంపు అందుకున్నాడు అంతే. 5 thoughts are there, but only 1 thought is enough. ఒక్క తలంపు చాలు దావీదు చేతిలో. ఆ మెల్లని స్వరానికి గొలియాతు ముందుకు పట్టాడు. కాబట్టి ఘోషలో ఏం లేదురా అబ్బాయి, పిలుపులోనే ఉంది. ఘోషను చూసి, గోలను చూసి, కేకలు చూసి, అరుపులు చూసి అలాగూ చేయి చూసేవా మునిగిపోతావు. నిన్న మీటింగ్ అయ్యాక శామ్యుయల్ పీటర్ ఫోన్ చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి చిన్న వయసులో సేవకు వచ్చాడు కదా, నేను తమ్ముడికి చెప్పాల్సిన హెచ్చరికలు చెప్పాను. సో చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? నదులతో చేస్తున్నామా? పొంగుతున్న సముద్రంతో చేస్తున్నామా? ఓటతో చేస్తున్నామా? నుగురు వెళ్ళగొక్కే సముద్రంతో చేస్తున్నామా? కార్యాలు బయలుపరచబడే నదితో చేస్తున్నామా? కేవలం గోల తప్ప కార్యాలు బయలుపరచబడినాయి. ఎందుకంటే అసలు రాత్రి కూడా మేము మీటింగ్ జరుగుతుంటుంటే పక్కన చాలా కేకలు వినబడ్డాయి అన్నమాట. ఆ టైంలో ఇద్దరిని ప్రార్థన చేయమన్నారు. ఒకటి ఎవరిని? ఫస్ట్ ప్రేయర్ ఎవరు చేశారు? వాసు గారు చేశారు అనుకుంటా, లేదా శ్యాంబాబు గారు చేశారు. సెకండ్ ప్రేయర్ ఎవరికి ఇచ్చారు? భువనేశ్వరి గారికి ఇచ్చారనమాట. చెల్లి వచ్చి ప్రార్థన చేయలే. రాత్రి నేను అడిగాను, చెల్లి ప్రార్థన ఎందుకు చేయలేదురా అని అడిగితే చెల్లి చెప్తుంది, ఆ కేకలకి నేను భయపడిపోయాను అన్నా అంటుంది. అప్పుడు నేను అన్నాను, కేకలు తర్వాత స్వరం వచ్చింది చూసావా, ఆ కేకలు వల్ల ఏమి అవదో పిలుపు వల్లే అవుతుంది అని ప్రభు మాట్లాడాడు కదా అంటే, ఆ తర్వాత వర్తమానం చాలా ధైర్యం ఇచ్చిందన్న, ఆదరణ ఇచ్చిందన్న అని చెప్పింది. మనం కేకలు ఎందుకు వింటున్నాం? కేకల వల్ల ఏది జరగదో ప్రభువు పిలుపు వల్లే జరిగిద్దని తెలియబట్టడానికి ముందు కేకలు వస్తున్నాయి అంతే. కాబట్టి కేకల వల్ల ఏది జరగదు. కాబట్టి మైక్ ముందు గట్టి గట్టిగా కేకలేయటం, ఎగరటం, బల్లగుద్ది ప్రసంగాలు చేయటం వల్ల ఏమి జరగదు.
ఈ రోజు ప్రభు మనకు అప్పగించిన తలంపు చెప్పాలంతే. ఆ తలంపు ద్వారానే కార్యం జరుగుతుంది. సంసోను ఎగరేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకొని ఉంటారు? జుట్టు ఉందనుకొని ఎగరేస్తున్నాడు రా, జుట్టు లేదురా, గుండె అయిపోయిందిరా అనుకుంటున్నారు వాళ్ళందరూ. జుట్టు ఉందని ఎగరేస్తున్నాడు రా, జుట్టు లేదురా, గుండె అయిపోయిందిరా అనుకుంటున్నారు. అయితే గుండు మీద ఎంట్రుకలు మొలిసినాయి అంట, దేవునికి స్తోత్రం. కనీసం బుద్ధి వస్తే ఆ గుండు మీద ఎంట్రుకలు మొలుతాయి. బుద్ధి రాకపోతే గుండు గుండుగానే ఉంటది. బుద్ధి రావాల, మన అందరికి బుద్ధి రావటానికి ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఎప్పటి వలె నేను ఎగరేస్తానంటే ఎగిరినంత మాత్రం చేత ఏం జరగదు బ్రదర్. కార్యాలు బయలుపరచబడాలి. దేవుడు అంటూ మనకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ఇచ్చి ఈ కార్యం చేయమంటే అది చేస్తేనే పని అవుతుంది. రాత్రంతా వల వేసిన వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఎంత పొంగారు? పేతురు ఎంత పొంగి ఉంటాడు? అన్నా నువ్వు ప్రభువుకి చెప్పావా అని అడుగుంటారుగా మిగిలిన వాళ్ళు. ఆయన చెప్పాలేంట్రా, మనం ఎక్కడుంటే ఆయన మనతోటే ఉంటాడని ఉంటాడు. ఎంత పొంగేసాడు వల్ల ఏం పడలేదు. అందరూ చూస్తున్నారు. దిగంబర అయిపోయాడు, పై బట్ట లేని వాడైపోయాడు, వస్త్రహీనుడైపోయాడు. ఎంత సిగ్గు, ఎంత అవమానం. ఎందుకంటే అందరూ చూస్తుంటుండగా అతని కార్యాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. కొన్నిసార్లు భార్య చెప్తుంది, ఏమండి ఎక్కడితో ఆపండి, ఇక ఎగరకండి, చాలండి, ప్రభు మనకు తోడుగా లేడండి, మన పనులు అవట్లేదండి అని. నోర్మయ్ అని చెప్తారు. ప్రవక్తని ఎవరు అడ్డగించారంట? ప్రవక్త వెర్రితనాన్ని ఎవరు అడ్డగించారు? గాడిద గాడిద లేని గార్ధవం కదండి. నిజంగా కొంతమంది పురుషులకి ఎంత అహంకారం అంటే సిస్టర్స్ కి నో డైలాగ్స్ అన్నమాట. పురుషులకి ఎంత అహంకారం అంటే సిస్టర్స్ కి నో డైలాగ్స్. కానీ ఆ నోరు లేని గార్ధవం కూడా కొన్నిసార్లు మనల్ని హెచ్చరించింది. ఏమనంటే, బ్రదర్ ఇక ఆపు, చాలులే, నీ ప్రసంగం వల్ల ఏం జరగట్లేదు, ఆడ విషయం అర్థమైందా నీకు అని చెప్తుంది. నోరు లేని గార్ధబాన్ని కూడా ఎదిరించి ముందుకు సాగిన బిలాము. 15వ వచనంలో మనం చూస్తున్నాము, ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. అయితే నోరు లేని గార్ధవం ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. ప్లీజ్ దయచేసి ఉదయకాలం వాక్యం వినే వాళ్ళు వినండి. మన చుట్టూ ఉన్న సమస్తం ఏదో ఒక విధంగా మనకు సైన్స్ చెప్తానే ఉంటది, ఇది నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదని. మనం వాటిని గమనించుకొని ఆగితే మంచిది. కానీ అలాగే ముందుకు కొనసాగితే సముద్రంలో అప్పటికప్పుడు తుఫాన్ ఎందుకు వచ్చింది? ప్రభువే పుట్టించాడు అని ఉంది కదండి. యెహోవా తుఫానును పుట్టించాడు. చెప్పండి. ఇప్పుడు మోషేను వెళ్ళమని చెప్పిన దేవుడే మోషే పేకెందుకు పట్టుకున్నాడు? ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే, ఇవన్నీ మనకు సూచనలు. విలియం కేరీ గారు ఈ దేశానికి వచ్చినప్పుడు వారి పిల్లలకి చాలా అనారోగ్యం కలిగిందని మనం వింటాం అన్నమాట, హిస్టరీ చదివితే. కానీ అలా కాకుండా కొన్నిసార్లు మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మన పిల్లలు కూడా తీవ్రమైన అస్వస్థతకు లోనవుతారు, లేకపోతే మన ఇంటిలో ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. అవన్నీ మనకేంటి? సైన్స్. ఏంటంటే, నువ్వు ఇటు వెళ్ళొద్దు, ఈ దారి నీ కొరకు సిద్ధపరచబడలేదు. కానీ ఆదికాండం 32:1 చదవండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా ఎవరు ఎదుర్కొన్నారు? దేవదూతలు ఎదుర్కొన్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్తున్న త్రోవ కరెక్టే, వెళ్ళు, పర్లేదు, దేవుడు నిన్ను మళ్ళీ బేతేలుకు తీసుకొని వస్తున్నాడు. ఒకప్పుడు నువ్వు ఏ దర్శనం నుండి అయితే దూరం అయ్యావో తిరిగి మరలా దేవుడు అదే దర్శనం దగ్గర తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో ప్రత్యేకమైన దర్శనం బేతేలే. ఆదికాండం 28. మరి అబ్రహాము ప్రత్యేకమైన దర్శనం ఏది? బేతేలుకు హాయికి మధ్యలో ఉన్న లోయ. ఆదికాండంలో మనం 12వ అధ్యాయంలో ఆ లోయలో నుండి అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. తిరిగి మరలా 13వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాము, అతడు మొదట తాను కట్టిన బలిపీఠం ఉన్న స్థలానికి తిరిగి మరలా వచ్చాడనే మాట మనం చూస్తాం. కొన్నిసార్లు మన విజన్కి, ఆరంభంలో మనం చేసిన తీర్మానానికి, ఆరంభంలో మనం కలిగి ఉన్న నిష్టకి మనం దూరంగా వెళ్ళిపోయినప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురు తిరుగుబాటుగా మన మీదకి తిరుగుతున్నప్పుడు తిరిగి మరలా అందరినీ సర్దుకొని మళ్ళీ మనం అక్కడికి వస్తాం. ప్రభు అలా రప్పించును గాక మన జీవితాలు. లేదంటే ఆ బుద్ధి రాకపోతే ఆ కుమారుడు అక్కడే చచ్చిపోతుంది. మీరు ఒకరు ఎందుకు చూసుకుంటున్నారా అన్నాడు. ఎవరు? ఇంక మీరు ఎంతకాలం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారన్నాడు. 42:1 యాకోబు ఎవరితో? తన పిల్లలతో. మీరు వెళ్ళండి, మీరు యోసేపుని ఇప్పుడు ప్రభు అని పిలవటం తప్పదు అంతే.
యోసేపును ప్రభు అని పిలిస్తే తప్ప ఆహారం రాదు. ఇక్కడ మొహం చూసుకోవటం వల్ల ఒకరికొకరు మనం చచ్చిపోతాం ఎక్కడే ఉంటే. మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. నేను కూడా ఇలా చెప్తున్నాను, ఒకవేళ ప్రభు ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నట్లయితే, మీరు నమ్ముకున్న సముద్రం అది పొంగుతుంది, అది నురుగు వెళ్ళగొక్కుతుంది, దాని రాజ్యములు నిలబడవండి, పర్వతాలు కదిలిపోతాయి. కానీ మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, మనం నమ్ముకున్న ఆశ్రయం నమ్మదగినది. ఎందుకంటే ఆ పట్టణం చుట్టూ పొంగే జలాలు లేవు, ఆ పట్టణం చుట్టూ ఒక కాలువ ఉంది. ఆ కాలువ మీరు గమనించినట్లయితే ఆది కాండములో మీరు ఆ కాలువ గురించి ఆలోచిస్తే అక్కడ ఏముందంటే 11వ వచనం, 2వ అధ్యాయం 11, అక్కడ బంగారం ఉన్నది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధనలు ఈ ఈ పీషోను నదిని ఏమన్నాడు? అపోస్తుల బోధ. నిజంగా మీరు ఎంతమంది అయితే రోజు వర్తమానం వింటున్నారో, అపోస్తుల బోధ దగ్గర ఏముంది? అపోస్తుల పాదముల దగ్గర కానుకలు ఎందుకు పెట్టారంటే అక్కడ కొలిమిలో పుటము వేయబడిన అపరంజి ఉంది, బంగారం ఉంది. నిజంగా రాత్రి మీటింగ్ హాల్ అంతా మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. మేము కూర్చున్న హాల్ సుమారు 3-4 కారుల్లో ప్రజలు అక్కడికి వచ్చారు రాత్రి మీటింగ్కి. మేము రాత్రి అనుకుంటున్నాం అన్నమాట, మేము ఇంటికి వస్తూ ఎంతమంది ప్రజలు ఎందుకు వెంటాడి వస్తున్నారు, ఎందుకు వెంబడిస్తున్నారు అంటే కారణము దేవుని వాక్యమే. మరి రాజేష్ చెప్పాడంటే యేసుబాబుకి ఏమనంటే, నువ్వు శనివారం రాత్రి ట్రైనింగ్కి వచ్చి ఆదివారం అన్నయ్యతో కలిసి తిరుగుదాం పరిచర్లు అని చెప్పాడంట భీమవరం రాజేష్. రైట్, అన్నయ్య పిలిస్తే వస్తానన్నాడంటే నేను అందరూ ఎదురుకొని పిలుతున్నాను, వచ్చి పరిచర్లో తిరుగుదాం. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ బంగారం ఉంది. కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజి అంటే అపరంజి నువ్వు కొనుక్కోమని చెప్పాడు. ఎవరికి? లవోదీక సంఘానికి. ఎందుకంటే ధనము చాలా ఉందని అహంకారం ఉంది ఆ సంఘానికి. కానీ ప్రభు చెప్పాడు, మీ మధ్యలో ధనం ఉంది కానీ ప్రభు యొక్క పాదాలు ఎక్కడున్నాయి? తలుపు వెలుపులు ఉన్నాయి. కాబట్టి మీరు పీషోను దగ్గరికి రండి. నిజంగా ఆ కాలువలో ఎక్కడ మీకు పొంగు కనబడదు, నురుగు కనబడదు. అందులో పర్వతాలను మునిగిపోజేసే ఆ లక్షణం అందులో లేదు. ఆ కాలువ దగ్గర ఏం దొరుకుతుందంటే బంగారం దొరుకుతుంది. ఇంకా మాత్రమే కాదు, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన బంగారంతో ఏం చేశారు చెప్పండి? ప్రత్యక్ష గుడారంలో శ్రేష్టమైన బంగారంతో ప్రత్యక్ష గుడారంలో చేసిన ఉపకరణం ఏది? మందసం. మందసం కాదు, కరుణాపేట. మందసంలో తుమ్మకర్ర ఉంది, కానీ కరుణాపీఠంలో కేవలము మేలిమి బంగారమే ఉంది కదండి. ఇప్పుడు చెప్పండి, అపోస్తుల బోధ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కరుణాపీఠం మీద నుండి వస్తుంది. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 90వ వచనం ప్రకారం మరి కరుణాపీఠం మీద నుండి వస్తున్న స్వరం ఏం చేసింది? మీరు చదవండి, 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు చదివితే అది గొప్ప వెలుగునిస్తుంది. ఇలా చెప్తాను, మాతో మీరు సహవాసం చేయండి ప్లీజ్. మీరు మాతో సహవాసం చేయండి. ఎందుకంటే మేము మీకు చెప్పే వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు ఈ మాట చెప్పింది? యోహాను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు మాతో సహవాసం చేయండి, మా దగ్గర వెలుగు అనే వర్తమానం ఉందని చెప్పాడు. ఆ వెలుగులో మీరు నడవండి అని చెప్పాడు. సో అదే మాట నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. రాత్రి నెడదోలు రాగానే నాకు పౌలరాజు గారు గుర్తొచ్చాడు అనమాట. గత 2 రోజులుగా సహవాసంలో లేడు. ఎక్కడున్నాడా? గిరిజన ప్రాంతానికి వెళ్ళి ఏమన్నా పరిచయం చేస్తున్నాడా ఏమన్నా డౌట్ వచ్చి ఫోన్ చేశాను అనమాట. చేస్తే నిడదవోలులోనే ఉన్నాడంట. షారోన్ సిస్టర్ గారు కాపలా కాస్తున్నాడంట. ఏదేను వనాన్ని ఖాయమని ప్రభు చెప్పాడు కదా, ఆ పనిలో ఉన్నాడు. ప్రభు స్తోత్రం. సరే, నేనైతే ఒక మాట చెప్తాను. ఇక్కడ శ్రేష్టమైన బంగారం ఉంది. ఆ బంగారం మీద నుంచి స్వరం వస్తుంది. ఆ స్వరం ఏం చేస్తుందంటే 7 దీపాలు వెలుగు ముందు పడినట్లు వెలిగిస్తుంది. ఇప్పుడు 8వ అధ్యాయం 5వ వచనం నుండి ఏముంది? పిలుపు 2 ప్రత్యేకత. లేవీయులను ఆయన పిలిచాడు, ఆయన ప్రత్యేకం. నిజంగా మీరు ప్రత్యేకంగా ఉండాలంటే ప్రత్యక్షత ద్వారానే సాధ్యం. ఇప్పుడు మన ప్రత్యేక పరిస్థితి మన డబ్బులు కాదు. డబ్బులు బాగా ప్రత్యేకపరుస్తాయని ఎవరు అనుకోవద్దు. అందరినీ డబ్బులు ఏం చేసినాయి మొన్న? అందరినీ సమాధి చేసేసాయి. కానీ ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మన బంగారం మనల్ని సమాధి చేయదు, మన బంగారం మనల్ని నిలబెడుతుంది. మన బంగారం మనల్ని సజీవమైన రాళ్ల వలె సాక్ష్యం ఇయటానికి మనల్ని నిలబెడుతుంది అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అక్కడున్న బంగారం కోసం
మనం అందరం ఏం చేయాలంటే అక్కడ గీహోను అనే నది గురించి చెప్పాడు. గీహోన్ అంటే అర్థం ఏంటి? సహవాసం. వారు సహవాసం అంది ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారంట. సో ప్రభు మనకి మంచి సహవాసం ఇచ్చాడు. మీరు చెప్పండి, ఎక్కువ మీరు ఎవరితో మాట్లాడతారు? సందీపాన్ని ఎక్కువ ఎవరితో మాట్లాడతారు తెలుసు? సతీష్ అంతో మాట్లాడతాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది? అటు హైదరాబాద్ అసెంబ్లీ డెవలప్ అవుతుంది, ఇటు కాకినాడ అసెంబ్లీ డెవలప్ అవుతుంది. పౌల్ రాజు గారికి ఎవరో ఫోన్ చేస్తున్నారంటే ఇంకోసారి ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఆయనే మళ్ళీ 2 రోజుల క్రితం మన ఎవరికి సందీపానికి ఫోన్ చేశాడంటే ఎత్తలేదంట ఫోన్. సో జాగ్రత్త. సహవాసం ఎవరితో చేస్తున్నాం, ఎవరితో మనం మాట్లాడుతున్నాం, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే సహవాసము మనం ఎవరితో చేస్తున్నాం అనేది మనకు క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎఫెసీ పత్రిక 4:29 చెప్పినట్లుగా క్షేమాభివృద్ధి కలుగుతుంది. అలా కాకుండా అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో చెప్పినట్లుగా వంకర మాటలు పలికే మనుషులతో మనం సహవాసం చేస్తే అవి క్రూరమైన తోడేళ్ళు. అపోస్తుల కార్యాలు 20:29. ఆ క్రూరమైన తోడేళ్ళు ఏం చేస్తాయి? ఆ క్రూరమైన తోడేళ్ళు సంఘాన్ని చీలుస్తాయి. అటువంటి సహవాసాలు ప్రభు మీకు దూరం చేయను గాక. ఓకే. ఒకప్పుడు ప్రదీపానికి ఎవరితో మాట్లాడాలో ఎవరు లేరు. కానీ ఇప్పుడు చూడండి, తన భార్య ఉంది, చక్కగా ఆమె కూడా ఇదే సత్యం నడుస్తుంది. ఒక మంచి కుటుంబం ఉంది, ఆనందాన్ని కుటుంబం. తర్వాత మంచి స్నేహితుడు ఉన్నాడు రాజమండ్రిలో ఆయనకి కదండి. ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కలిగిన సహవాసం ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. మరి మనం మాట్లాడుకోవటం ద్వారా కదా, కొంతమంది మాట్లాడుకుంటారు. నేను ఒక రోజు ఒక కాన్ఫరెన్స్ కాల్లో కలిపాను. ఎవరో జాన్ పాలు, ర్యాన్సమ్, ప్రశాంత్, ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. సరే వీళ్ళు నన్ను కలిపారు కదా అని నన్ను మ్యూట్ లో ఉండమన్నారు. నేను మ్యూట్ లో ఉన్నాను. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒకరికి తెలియకుండా ఒకరు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు అంటున్నాడు జాన్ పాల్. ర్యాన్సమ్ అంటున్నాడు నన్ను ప్రభు పనికి పిలుస్తున్నాడు అంటున్నాడు. అంటే యవనస్తులు చూడండి ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇలా మాట్లాడుకునే సహవాసం చేయండి. వాడు శ్రీకాకుళం ఎక్కడ, మన తమ్ముడు ప్రశాంత్ ఆదిలాబాద్ ఎక్కడ. కానీ వాళ్ళు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారంటే క్షేమాభివృద్ధికరమైన సంభాషణ. సో ప్రభు మీకు అటువంటి స్నేహితులను దయచేయను గాక. నిజంగా ఆ రాత్రి వినోద్ వచ్చాడు. వెళ్ళిపోయే ముందే మాట్లాడుకున్నాం. మేము పెద్దగా మాట్లాడుకోవడానికి లేదు రాత్రి, ఎందుకంటే సుమంత్ మిస్ అయ్యాడు రాత్రి. వినోద్ సుమంత్ ఎక్కువ కలిసి ఉంటారు. వినోద్ ఫోన్ సుమంత్ ఎత్తలేదంటే మరి బిజీగా ఉన్నాడు. ఒక మాట ప్రభు నాకు ఇచ్చాడు, వినోద్తో చెప్పాను. అదేంటంటే, అన్న నేను ఫైనాన్షియల్ గా చాలా డౌన్ లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రభు నా హృదయంలో ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఎదుగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. అది రాత్రి ప్రభు చెప్పాడు. ఆ మాట తమ్ముడికి చెప్పగానే అతని హృదయం ఆదరించబడింది. అపోస్తులు 9:31 ప్రకారం ఎప్పుడైతే మన హృదయం ఆదరించబడిద్దో క్షేమాభివృద్ధి కలుగుతుంది. అలా ఆదరించే వారు ఉన్న దగ్గరికి వెళ్ళండి. ఎంత దూరమైనా వెళ్ళిపోండి, పర్లేదు. నేను మరి అందరి సమక్షంలో చెప్పేస్తాను. కొన్ని విషయాలు చెప్పొద్దు అంటారు, పేర్లు చెప్పను. నేను ఒక సహోదరుడు 10,000 రూపాయలు వేసాడు ఈ సహవాసంలో. ఎందుకంటే ఎవరైనా మీటింగ్స్కి వస్తే వాళ్ళకి మీరు ఆయిల్ కొట్టించండి అన్న, నేను ఇస్తే నేను ఇచ్చినట్టు ఉంటుంది, మీరు ఇస్తే బాగుంటుంది అని చెప్పి. ప్రభు మరి అసలు నేను ఇది చెప్తుంటుంటే కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటని సహవాసం ఇంత అద్భుతంగా ఉందని అడుగుతున్నారు. ప్రభుకి స్తోత్రమే చెల్లిద్దాం. నేను ఆయన ఒక 10,000 పంపించి, మన ప్రియులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారికి మీరు డీజిల్ కొట్టించండి అన్న అని అన్నాడు. రాత్రి ప్రభు ఒక సేవకుడికి సహకరించడానికి ప్రభు కృప చూపించాడు. ఇప్పుడు అది మీరు ఎవరు చేయి చూడొద్దు, ఓకేనా? మోడల్ కాపీ కొట్టద్దు. నేను అదే చెప్తున్నా, ఐగుప్తీయులు చేయి చూసి మునిగిపోయారు అన్నట్టు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుని మీరు చేయకండి. దేవుడు మీకు కూడా ఏదో కార్యం చెప్తాడు, అది మాత్రమే మీరు చేయండి దయచేసి. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను, 10 మందిని ప్రేరేపించి డబ్బులు రాబట్టుకోవడానికి చెప్పే బ్యాచ్ కాదు. ప్రతిదానికి లెక్కలు ఉంటాయి, ప్రతిదానికి కూడా వివరాలు ఉంటాయి. నేను ఇది ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇందులో దేవుడు మన ప్రియులను ఎలా ప్రేరేపిస్తున్నాడు ఆలోచన చేయండి. కాబట్టి ఇటువంటి మంచి సహవాసం చేయండి. నేను ఇప్పుడు ఎంతమంది పేర్లు చెప్పా? సుమంత్ చెప్పా, వినోద్ చెప్పా, ప్రదీప్ అని చెప్పా, ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది పేర్లు నేను ఇంకా చెప్పలేదు. అటువంటి మంచి సహవాసం మీరు చేయండి. చేస్తే ఏం జరుగుతుంది? దేవుని భయం కూడా కలుగుతుంది. ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది కదా.
అన్న నువ్వు బైబిల్ క్లాస్కి వెళ్ళావా, నేను రాలేదు, నేను ఈ మధ్యలో బాగా మీటింగ్లు ఎగ్గొడుతున్నాను అని భయం కలుగుతుంది. అదే ఎగ్గొట్టేసే వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, నేనే వెళ్ళలేదు పనిలో పడ్డాను అంటారు. మనకి దేవుని భయం పోతుంది. దేవుని భయం పోగొట్టే వాళ్ళతో సహవాసం చేయొద్దు. మనకు భయం కలగాల. అబ్రహాము అతని కుమారుడు ఎక్కడికి వెళ్ళారు? ఆదికాండం 22లో కొండ మీదకి వెళ్ళారు. వాళ్ళు చెప్తున్నారు మేము వెళ్ళి మ్రొక్కి మరలా మీ దగ్గరికి వస్తామన్నారు. సో అందుకని ఆ అధ్యాయంలో ఏముంది? 22:12 అబ్రహాము దేవునికి భయపడ్డాడని ఉంది. కాబట్టి ఆ ఎవరైనా మనకంటే భక్తిలో ముందుంటే వాళ్ళతో సహవాసం చేస్తే మనకు దేవుని భయం కలుగుతుంది. అదే భక్తిహీనులతో సహవాసం చేసామనుకోండి, దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది చెప్పండి? దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? కొరింథీ మొదటి నడవడికి చెరుపుతుందండి. 15:33 దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. చెప్పే కదా, మీటింగ్ వెళ్ళామంటే వెళ్ళలేదు, లైవ్ లో వినేస్తున్నాను అని అంటారు. లైవ్ లో ఏం చేస్తున్నారు? రాత్రి చెప్పానా, ముందు వచ్చి 3 దండాలు ఆడతారు, లాస్ట్ లో వచ్చి ఎంతమంది వింటున్నారు చూస్తారు, తర్వాత విందాంలే అని పడుకుంటారు, తర్వాత వినరు అంతే. ప్రశాంత్ రాత్రి వాక్యం విన్నావా అన్నాను, విన్నాను అన్నాడు. ఉదయానికల్లా మెసేజ్ చూస్తే ఏమని తెలుసా, లాస్ట్ 20 minutes వినలేదా అన్న అన్నాడు. రోజు ఇంతేనా కదా అని అడిగాను. రాత్రి ఒకటే నన్ను అలా జరిగింది అన్నాడు. నిజమే, లైవ్ లో వాక్యం వినలే. ఎందుకంటే పీటర్ ప్రిన్స్ అన్న ఫోటో పెడుతున్నాడని అందరూ టీవీలు తీసి పెడుతున్నారు, ప్రదీప్ అని పెడుతున్నాడని పెడుతున్నారు. నిజంగా మీరు టీవీలో మొదటి నుంచి లాస్ట్ దాకా వింటున్నారా? వింటే దేవునికి స్తోత్రం. అందరూ పెడుతున్నారని మీరు పెట్టొద్దు, అలాగూ చేయొచ్చు, మునిగిపోతారు. కానీ వినాలా, ఎందుకంటే మరి మనం అంత దూరం రాలేం కదా, మనం వినాలా. మరి ఉదయకాలం సిస్టర్ ప్రార్థన చేసినప్పుడు రాత్రి వర్తమానం అంతా చేసింది. సిస్టర్ ఎక్కడ ఉంది? న్యూజిలాండ్ లో ఉంది. న్యూజిలాండ్ లో ఉంటే రాజమండ్రి మీటింగ్ ఎట్లా వస్తుంది ఆమె? మరి అక్కడుండి వాక్యం వినింది. మీరందరూ కూడా అలా ఉందరుగాక. ఎందుకంటే అలాంటి వాళ్ళతో సహవాసం చేయండి, మీకు దేవుని భయం కలుగుతుంది. అంతేగాని లైవ్ లో వింటున్నాను, ఈ రోజు అలబుద్ధి అవ్వలేదు, కాళ్ళు లాగేసి నేను పడుకున్నాను, ఇలా చెప్పేవాళ్ళతో మీరు మాట భక్తిహీనులు అయిపోతారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపిద్ది. మూడవది ఇద్దికేలు. ఇద్దికేలు అంటే అర్థం ఏంటి? రొట్టె విరుచుట, రొట్టె విరిచే అనుభవం. నిజంగా మన పరిచయలో మీరందరూ తెలుసుకోండి, రొట్టె విరుచుట అనేది ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ప్రభు వచ్చే దినం వరకు మనం సజీవులమై ఉండటానికి, మన దేహాన్ని ఆయన ఆరోగ్యం చేత కాపాడటానికి ఇచ్చాడు. హాస్పిటల్లో ఉన్నవారు డాక్టర్ నమ్ముతున్నారు, మెడిసిన్ నమ్ముతున్నారు, ఆపరేషన్ నమ్ముతున్నారు, అన్ని నమ్ముతున్నారు, కానీ ప్రభు బల నమ్మట్లేదు. మీరు కుటుంబంగా కూడుకొని ప్రభు బలను మీరు ఖచ్చితంగా విరవండి, రొట్టెని విరవండి. ఎందుకంటే మనం రొట్టె విరవటం ద్వారా ప్రభు యొక్క స్వస్థతలో పాల్పుచ్చుకుంటాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మీరు ఎలా అనుకోద్దే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందంటే రాత్రి విన్న వర్తమానాన్ని బట్టి స్వస్థత ఎవరు సంపాదించారు? యేసుక్రీస్తు. దాన్ని ఎక్కడ భద్రపరిచాడు? పరలోకంలో. ఇప్పుడు మనకు అందరికి ఏం పెట్టాడు? తలుపు పెట్టాడు. తలుపుకి ఏముంది? తాళపు చెవి ఉంది. ఆ తాళపు చెవే కమ్యూనియన్, ప్రభు వల్ల. మీరు ఆ కమ్యూనియన్ సర్వీస్ ద్వారానే ఆ స్వస్థతను అన్లాక్ చేస్తారు. ఒకవేళ అలా కాకుండా ప్రభు బల పెట్టలేదు అనుకోండి, స్వస్థత భద్రపరచబడిన స్వాస్థ్యం కాదు, అది మీకు ఆనందం కలిగించుతుంది. కాబట్టి అన్న అందరికీ స్వస్థత సిద్ధమైంది కదా, మళ్ళీ ప్రభు బల పెట్టి ఎందుకన్నా అంటే, ప్రభు బల దావీదు తాళపు చెవి. తాళపు చెవి లేకపోతే దానికి విలువ లేదని అర్థం. కాబట్టి మీరు ఖచ్చితంగా సంఘముగా రొట్టె విరవండి, మాత్రమే కాదు కుటుంబంగా రొట్టె విరవండి, వ్యక్తిగతంగా రొట్టె విరవండి. ఆఖరిది యోప్రటిస్. యోప్రటిస్ అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయట. రేపు ఉదయకాలం అందరూ ప్రార్థనకు వస్తారని చెప్తున్నాను నేను. మేము లైవ్ లో వింటున్నామన్నా అని అనొద్దు, ఓకేనా? మొన్న అంటే అనుకున్నారంట, సంగారెడ్డి కారు వస్తే అందరం కలిసి హైదరాబాద్ వాళ్ళు అందరూ ప్రార్థన చేయడానికి వద్దాం అనుకున్నారంట. ఒకరితో ఒకరు చెప్పుకోలేదు, అందరం మిస్ అయ్యారు. మళ్ళీ మొన్న కరీంనగర్ వచ్చేటప్పుడు కూడా అందరూ అనుకున్నారంటే ఏమనంటే, మనం ఎలాగైనా పాస్టర్ గారితో కారులో మనం వెళ్ళి పరిచయం చేసి వద్దాం అని. మళ్ళీ వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, నాకు చెప్పలేదు. నేనేమో రిజర్వేషన్ చేసుకున్నాను. అప్పుడు ప్రకాష్ అంకులు నోరు తెరిచి చెప్పాడు అనమాట, అందరం వెళ్దామన్నాం కదా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అన్నాడు. అప్పుడు అందరు బయలుదేరారు. కాబట్టి ఎవరైనా రేపు ఉదయకాలం బయలుదేరితే మీరు ఖచ్చితంగా చేరండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేస్తే ఒక గొప్ప ఉద్యమాన్ని మనం చూస్తాం. ఎందుకంటే మన పరిచర్లు విస్తరించినాయి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలా, పరిచర్ల కొరకు ప్రార్థన చేయాలా. ముందు మనము మరి ఓపెన్ గ్రౌండ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు దాకా కాన్ఫరెన్స్ లో ప్రభు సహాయం చేశాడు, కానీ నూతనంగా మనం పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో ఉజ్జీవ సభలు పెట్టడం ద్వారా
అనేక మందికి సువార్త తీసుకెళ్ళాలి, మహానగరాల్లో పెట్టాలి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏముంది? యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకుంటే చాలు, అన్లాక్ అవుతాయి ట్రెజర్స్ అన్ని. కాబట్టి మనం అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేద్దాం. తప్పకుండా మీరు అందరు రేపు యూఫ్రటీస్కి వస్తారని నేను నమ్ముతున్నాను. యూఫ్రటీస్ దగ్గరికి వస్తే నురుగుండదు, పొంగుండదు, అక్కడ పర్వతాలు మునిగిపోవు. ఈ రాజ్యం నిలబడుతుంది, ఈ పట్టణం నిలబడుతుంది, ఈ పరిచర్య నిలబడుతుంది. నిన్న మనం విన్నట్టుగా నీ సింహాసనం నిరంతరము నిలుస్తుంది. దేవుడు ఇటువంటి కాలువల మధ్యలో మిమ్మల్ని కూడా నడిపించును గాక. ఎవరైతే కాలువల మధ్యలో దేవుని పట్టణంలాగా ఉన్నారో వారు కదలరు, వారి ఆశ్రయం కదలదు, వారు నిరంతరము నిలుస్తారు. ప్రభు మీ కట్టి కృప అనుగ్రహించును గాక. ప్రభుకు స్తోత్రం చేయలేద్దాం. పీషాను బట్టి ప్రభుకు స్తోత్రం, గీహోను బట్టి ప్రభుకు స్తోత్రం, ఇద్దికేలును బట్టి ప్రభుకు స్తోత్రం, యూఫ్రటీసును బట్టి ప్రభుకు స్తోత్రం, అపోస్తుల బోధన బట్టి ప్రభుకు స్తోత్రం, సహవాసాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం, రొట్టె విరుచుటాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం, ప్రార్థన చేయటాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. ప్రభు ఇటువంటి నదుల అనుభవంలో మనల్ని, ఈ ఓటల్లో ప్రభు మనల్ని ఉంచును గాక. యాకోబు ఓట ఎప్పుడు ప్రత్యేకమైంది. ఆమేన్. 46వ కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో నేర్పించిన సంగతులను బట్టి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో దేవుడు మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన ఆశ్రయదుర్గంగా కలిగినటువంటి మనం మరి ఏదైతే ఏదైనా వనంలో బయలుదేరినటువంటి నది 4 పాయలైనటువంటి అనుభవం అనగా, ఆయన యొద్దకు చేరిన తర్వాత మనం మన కడుపులోనే జీవజల నదులు అనగా పరిశుద్ధాత్ముడు మన గర్భంలో ఉన్నప్పుడు, ఆయన ద్వారా నిర్వహించబడుతున్నప్పుడు మనం కదల్చబడినటువంటి పట్టణం వల్లే మనం ఏకరీతిగా ఆయన ఏ విధంగా అయితే మన ఆశ్రయదుర్గమైనటువంటి ప్రభు ఏ విధంగా అయితే ఆయన ఆ నిరంతరం ఏకరీతిగా కదల్చబడినటువంటి పర్వతం వల్ల అయితే ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో మనం కూడా ఆ విధంగానే స్థిరంగా ఉంటామని, ఎప్పుడు కూడా మరి మనకి తలంపులు అనగా ఆయనకి ప్రత్యక్షతలు మన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి పొందుకొని కార్యాలు తెలియజేయబడతాయని, గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతాయని, ఆయనే అగుపరుస్తాడని, తద్వారా సూచనలు మహత్కార్యాలు చేసి మనం ప్రత్యేకించబడిన వారిగా ప్రత్యేకంగా ఉంటాం అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అయితే మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకుంటే మనం అవమానం అనే నురుగు వెళ్ళగక్కేవారుగా, మహాత్ములు దూషించేవారుగా ఉంటామని, మోషే శరీరం తర్కిస్తున్నటువంటి అపవాది వల్లే మనం కూడా ఆ విధంగా ఉంటామన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. మన అవివేకం తేటపరచబడుతుందని, మనం ముందుకు సాగలేమని, ఆ విధంగా ఎవరైతే ఉంటే అన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ యొక్క 4 అనుభవాలు, అపోస్తుల బోధ, 4 నదుల అనుభవాల గురించి మనం నేర్చుకున్నాం. అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన యందు ఎవరైతే ఎడతెక్కుంటారో వారిని ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడో ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం ఆ విధంగా ఈ యొక్క అనుభవంలో ముందుకు సాగాలని ప్రభు జ్ఞాపకం చేశారు. సంగతులు బట్టి ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఇప్పుడు నిలిచి వాక్యం ప్రియులకు వందనాలు. ఈ రోజు ఉదయం 11 గంటలకి దండగర్లో, సాయంత్రం 8 గంటలకు తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు, రేపటి దినం జరిగే ప్రార్థన కూడిక కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ పాలు పంపులు పొందండి. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికను ముగింపు చేసుకుందాం. వందనన్నయ్య గారు, అన్నాలా చెయ్యి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర తండ్రి దేవ, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నైనా దేవ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు దేవనైనా ఈ రీతిగా తండ్రి నైనా చక్కనైన వర్తమానంతో తండ్రి ప్రభు దేవ, నీ యొక్క ఆత్మతోడు తండ్రి ప్రభా నైనా దేవ, మరింతగా మేము ఫలించి అభివృద్ధి పొందేవారుగా తండ్రి ప్రభా, నీ యొక్క సేవకులతోటి ప్రభా దేవ, అభిషక్తి గల తండ్రి ప్రభా దేవ నాయన, నాయకులతోటి తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి చక్కనైన మార్గంలో నడిపించిన దేవానికి స్తోత్రములు. ఇటువంటి మార్గంలో తండ్రి ప్రభా తండ్రి మేము ఎప్పుడు కూడా తండ్రి ప్రభా స్థిరముగా నిలబడే వారు ఉండేటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. నీ నీతిని రాజ్యాన్ని ఎతకమని వారిదిగా తండ్రి, అదే విధంగా తండ్రి ప్రభా అభిషక్తి గల చెప్పిన మాటల ద్వారా తండ్రి ప్రభా సత్యమైన మార్గంలో నడిచేటకు తండ్రి ప్రభా నాయన, ఇటు రీతి చక్కనైన సాహసం అందరికి ఇచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎప్పుడు కూడా తండ్రి ప్రభా నాయన మేము కనిపెట్టిన వారు ఉండేటకు సహాయం చేయండి ప్రభా దేవనైనా. బద్దకస్తులుగా కాక తండ్రి ప్రభా మాంద్యంలో ఉన్నారు కాక తండ్రి ప్రభా, మేము ఎప్పుడు తండ్రినైనా దేవా, మేము ఎప్పుడు కూడా చురుకుగా తండ్రి ప్రభా మెలకుగా ఉండిన వారు ఉండేటకు సహాయం చేయమని తండ్రి ప్రభా, ఎడతెగక ప్రార్థన చేసిన వారు ఉండేటకు సహాయం చేయమని కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా దేవనైనా.
అనేకమైన చోట్ల నుంచి తండ్రి ప్రభా నాయన ఎంతో దూరస్థం చున్న తండ్రి ప్రభా దేవ నాయన అందరం కూడా తండ్రి ప్రభా చక్కగా తండ్రి ప్రభా దేవ యాకోబు ఓటవల తండ్రి ప్రభా మనందరం కూడా తండ్రి ప్రభా ప్రత్యేకపరచబడి తండ్రి ప్రభా ఇటు రీతిగా ఐక్యతగా నివసించటకు తండ్రి నైనా ఇటు గొప్ప కృపను మా పట్ల మీరు చూపిస్తున్నందుకు దేవానికి స్తోత్రం తండ్రి నైనా ఈ రాకడ సమీపంలోపు తండ్రి ప్రభు నీ సేవకుల ద్వారా తండ్రి ప్రభు నీ బిడ్డలమైన మేము తండ్రి ప్రభా నిన్ను ఎతుకుతున్నాం తండ్రి ప్రభా మీరు మాకు దర్శనముల ద్వారా తండ్రి ప్రభా స్వరముల ద్వారా మాకు మీ వాక్యములు మాకు వినిపిస్తున్న దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము మమ్మల్ని ద్వారా తండ్రి ప్రభా మా ద్వారా తండ్రి ప్రభా అనేకల మందికి తండ్రి ప్రభా నీ యొక్క సత్యవాక్యములు తండ్రి ప్రభా దేవ గ్రహింపులోకి తెచ్చే విధంగా తండ్రి ప్రభా ఇంకా మరింతగానే సేవకులు వాడుకోండి తండ్రి ప్రభా అనేకల మందికి తండ్రి నాయన మా ద్వారా మేము అనేకల మందికి సాక్ష్యంగా నిలబెట్టుకోమని అడుగుచున్నాం తండ్రి ప్రభా అటు సాక్ష్యం ద్వారా మహిమ ఘనత ప్రభావం ఒక్కరే పొందుకోమని అడుగుచ్చు మమ్మల్ని అంతా ఇంకెంతగాని తండ్రి ప్రభా దేవ రానున్న దినముల్లో తండ్రి ప్రభా మరింతగా మమ్మల్ని ఆయుధములుగా బలములుగా వాడుకోమని అడుగుచ్చు తండ్రి ప్రభా మీరు మా పక్షాన్ని ఎల్లప్పుడూ ఉన్నారు తండ్రి ప్రభా దేవానైనా ఇజ్రాయెల్ ప్రజలకు ఏ రీతికి అయితే తండ్రి ప్రభా దేవ మేఘములుగా ఉన్నారో తండ్రి ప్రభా దేవ ఆయన తండ్రి అటు రీతిగా తండ్రి ప్రభా అటు నిరీక్షణతోటి అటు విశ్వాసంతో మీరు ముందుకు కొనసాగాలని తండ్రి ప్రభా అపోస్తులు చెప్పిన విధంగా తండ్రి ప్రభా బోధలో తండ్రి ప్రభా మేము కూడా నడుచుకునే వారుగా అటు రీతిగా తండ్రి ప్రభా దేవనైనా ఒకరిని చూసి ఒకరం కాదు తండ్రి ప్రభా మాకు వస్తున్న తలంపుల ద్వారా నీవు చూపిస్తున్న తండ్రి మార్గం ద్వారా నువ్వు చూపిస్తున్న దర్శనం ద్వారా తండ్రి ప్రభా దేవ తండ్రి నైనా నీకు తండ్రి ప్రభా దేవ నీ కుమారులు ఉన్న మేము తండ్రి ప్రభా దేవ ఏమి చేసినా తండ్రి ప్రభా నీకు ఘనత తెచ్చేవారు చేయడానికి సహాయం చేయమని కృప చూపించమని వచ్చిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసిన అడుగుచ్చు నీ సేవకులు చేస్తున్న పరిచయాన్ని కూడా దీవించండి ఈ సేవకులు ఎక్కడ తండ్రి ప్రభా అడుగు పెడుచున్నారో ఆ యొక్క స్థలం మొత్తంతో తండ్రి ప్రభా దేవనైనా ఆత్మతో నింపుతూ తండ్రి ప్రభా మరింతగా అభివృద్ధి పొందుకున్న వారి గురించి సహాయం చేయండి సత్యాన్ని వాక్యాన్ని అందరూ కూడా గ్రహించి తండ్రి ప్రభా నీ వైపు తిరుగుటకు నేను గణపరచుటకు సహాయం చేస్తూ మేమందరం కూడా నీకు సాక్షిగా ఉండేటకు సహాయం చేయమని సాక్ష్యం ద్వారా మహిమ ఘనత ప్రభావం ఒక్కరే పొందుకోమని త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి నామం యొక్క మనవలను అడిగి పొందున్నాం తండ్రి ఆమేన్. ముగింపు అన్నారు రవీంద్ర గారికి అలాగే కోడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కోడికి ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.